అనేది న్యూస్ లో ఉంది. దీనికి కారణం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ DOT, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రెండు కూడా ఇటీవల టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్, సో ఇండియాలోని టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ కి ఒక రీసెంట్ గా అనుమతినివ్వడం జరిగింది. దేనికోసం అంటే 5G టెక్నాలజీ ట్రయల్స్ ని నిర్వహించడానికి. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. సో రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ భారతదేశంలోని టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ కి 5G ట్రయల్స్ కి కోసం అనుమతినివ్వడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అయితే మనకి 5G టెక్నాలజీ అంటే ఇక్కడ మనకి 5G 5th జనరేషన్ ఆఫ్ మొబైల్ నెట్వర్క్ బ్రాడ్బ్యాండ్ గా చెప్పొచ్చు. ఆల్రెడీ మనం ఫస్ట్ జనరేషన్ నుంచి చూసాం. సో మనకి ఫస్ట్ జనరేషన్ అనేది 1980s 1980లో స్టార్ట్ అయింది. అప్పుడు ఓన్లీ మనకి వాయిస్ ప్రొవైడర్ ఒకటే ఉండేది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి 1990s వచ్చేటప్పటికి వీఆర్ చేంజ్డ్ ఇన్ టు ద 2G. మనం సెకండ్ జనరేషన్ లోకి చేంజ్ అయ్యాం. సో 2G అనేది 1990s లో మొదలైంది. మొట్టమొదటిగా ఇది ఫిన్లాండ్ అనే కంట్రీలో మొదలైంది. యాక్చువల్ గా మనకి ప్రతిసారి జనరేషన్ మారినప్పుడు ఈ జనరేషన్ యొక్క టెక్నాలజీ ఫ్యూచర్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, 2G, 3G, 4G అని మాట్లాడతారు. సో దీంట్లో స్పీడ్, యూసేజ్ ఆఫ్ స్పీడ్ కానీ మనం యూజ్ చేసే దాంట్లో డిఫరెంట్ ఫీచర్స్ కానీ అండ్ టెక్నాలజీ కానీ కంప్లీట్ గా చేంజ్ అవుతాయి. అప్డేటెడ్ అని చెప్పొచ్చు, అప్డేటెడ్ వర్షన్. మనకి ఫస్ట్ జనరేషన్ లో వాయిస్ ఒకటే, జస్ట్ కాల్స్ లాంటివి. సెకండ్ జనరేషన్ వచ్చేటప్పటికి మనకి ఫిన్లాండ్ లాంటి దాంట్లో స్టార్ట్ అయింది 1990s లో. అప్పుడు మనకి లైక్ MMS అంటే మనకి పిక్చర్ తో మెసేజ్ పంపుకోవడం కానీ లేకపోతే SMS లాంటి సర్వీసెస్ కానీ కాల్స్ తో పాటు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది అప్డేటెడ్ వర్షన్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి 2000s. సో 2000 జనరేషన్ వచ్చేటప్పటికి మనకి 3G జనరేషన్ వచ్చింది. సో థర్డ్ జనరేషన్ మొబైల్ నెట్వర్క్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ అనేది మనకి 3G 2000 టైంలో వచ్చింది. అప్పుడు మనకి ఇంట్రడ్యూస్ అయింది ఏది అంటే వీడియో కాల్ సర్వీస్. సో మనకి ఇప్పుడు ఏదైతే వీడియో కాల్ సర్వీస్ చెప్తున్నామో డిఫరెంట్ యాప్స్ తోటి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ తోటి చేస్తున్నామో ఆ వీడియో కాల్ అనేది థర్డ్ జనరేషన్ టెక్నాలజీ ద్వారా ఇంట్రడ్యూస్ అయింది. దాని తర్వాత 2010. సో 2009 లో యాక్చువల్ గా ఇది స్టార్ట్ అయింది. కాకపోతే 2010 టెక్నాలజీ అంటారు. 4G ఫోర్త్ జనరేషన్ స్టార్ట్ అయింది. 3G కి 4G కి డిఫరెన్స్ ఏంటంటే యూసేజ్, స్పీడ్ ఆఫ్ యూసేజ్. ఫోర్త్ జనరేషన్ టెక్నాలజీ థర్డ్ జనరేషన్ టెక్నాలజీ కన్నా 500 టైమ్స్ స్పీడ్ ఎక్కువ. సో అంత డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేరియేషన్ అనేది మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ అప్కమింగ్ వచ్చేసి మనకి 5th జనరేషన్. అంటే వీటన్నిటితో కంపేర్ చేసుకుంటే దీని యొక్క ఫీచర్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి, దీని యొక్క స్పీడ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటర్నెట్ ఆఫ్ థింకింగ్ అని IoT, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ లేకపోతే బిగ్ డేటా, క్లౌడ్ ఇలాంటి వాటికి డిజిటల్ ప్లాట్ఫామ్స్ కి ఇప్పుడున్న జనరేషన్ కి సరిపోయే టెక్నాలజీ మనకి 5G ద్వారా ప్రొవైడ్ చేయొచ్చు. ఆల్రెడీ 2019లోనే ప్రపంచంలో మొట్టమొదటి కంట్రీగా 5G టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసిన దానిగా సౌత్ కొరియా ఒక రికార్డ్ ని సృష్టించింది. సౌత్ కొరియా ఇస్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ విచ్ ఇంట్రడ్యూస్డ్ 5G టెక్నాలజీ అని చెప్పొచ్చు. ఇప్పటికీ దరిదాపుగా 85 సిటీస్ కి 85 సిటీస్ కి సౌత్ కొరియాలో 5G టెక్నాలజీని అందిస్తున్నారు. దాని తర్వాత చైనా అండ్ జపాన్, మనకి చైనా అండ్ జపాన్ ఈ రెండు కంట్రీస్ కూడా మనకి ఆల్రెడీ ట్రయల్స్ ని నిర్వహిస్తున్నాయి. ఈ లిస్ట్ లోకి మనకి ఇండియా కూడా జాయిన్ అవబోతుంది. సో దాట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అయితే మొత్తంలో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వరల్డ్ లో ఫస్ట్ 5G టెక్నాలజీ అనేది ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే సౌత్ కొరియాలో 2019 లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఏ డిపార్ట్మెంట్ కలిసి టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ కి ఇండియాలో 5G ట్రయల్స్ కి అనుమతినిచ్చాయంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. అండ్ నెక్స్ట్ మనం ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఇంపార్టెంట్ గా 5G టెక్నాలజీని ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే పెద్ద డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో కానీ క్లౌడ్ డేటా లాంటి వాటిలో కానీ నెక్స్ట్ వచ్చేసి మనకి IoT, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే దాంట్లో కానీ ఎక్కువగా మనం ఇలాంటి టెక్నాలజీని యూజ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దిస్ ఈస్ అబౌట్ ఓవరాల్ 5G టెక్నాలజీ స్పెక్ట్రమ్ కరెంట్ అఫైర్. ఇండియా IAS ఆఫీసర్ ఆఫ్ అస్సాం హూ రీసెంట్లీ పాస్డ్ అవే. ఇటీవల మనకి ఒక IAS ఆఫీసర్, అస్సాంకి చెందిన IAS ఆఫీసర్ కోవిడ్ కారణంగా మరణించడం జరిగింది. సో ఆమె యొక్క పేరు ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో ఫస్ట్ వన్ అన్నా జార్జ్ మల్హోత్రా. సో అన్నా జార్జ్ మల్హోత్రా ఇస్ ద ఫస్ట్ IAS ఆఫీసర్ ఆఫ్ ఇండియా, IAS విమెన్ ఆఫీసర్ ఆఫ్ ఇండియా. మొట్టమొదటి మహిళా IAS అధికారి ఇండియాలో అన్నా జార్జ్ మల్హోత్రా. నెక్స్ట్ ద ఫస్ట్ విమెన్ IPS ఆఫీసర్ ఆఫ్ ఇండియా కిరణ్ బేడి. And next వచ్చేసి పరుల్ దేవిదాస్. సో పరుల్ దేవిదాస్ ఈస్ ఫ్రమ్ దట్ అస్సాం, ద ఫస్ట్ విమెన్ IAS ఆఫీసర్ ఫ్రమ్ ద అస్సాం ఏరియా. సో దట్ ఈస్ పరుల్ దేవిదాస్. ఈమె చనిపోవడం జరిగింది డ్యూ టు కోవిడ్. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. పరుల్ దేవిదాస్, కిరణ్ బేడి, అన్నా జార్జ్ మల్హోత్రా. ఆల్రెడీ మనకి స్మితా సబర్వాల్ గురించి తెలుసు. ఆవిడ మొట్టమొదటిగా తెలంగాణలో IAS ఆఫీసర్ గా వర్క్ చేశారు. దాని తర్వాత తెలంగాణలో చాలా కీలక పదవి బాధ్యతలను కూడా చేపట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఇచ్చిన నలుగురు కూడా ద ఫేమస్ IAS అండ్ IPS ఆఫీసర్స్. కానీ వీళ్ళ ఇద్దరికి ఉన్న మెయిన్ కేటగిరీ ఏంటంటే ఫస్ట్ IPS విమెన్ ఆఫీసర్ కిరణ్ బేడి, ఫస్ట్ విమెన్ IAS ఆఫీసర్ అన్నా జార్జ్ మల్హోత్రా, అలాగే భారతదేశంలో మొట్టమొదటి మహిళా సుప్రీంకోర్టు జడ్జిగా వర్క్ చేసిన వ్యక్తి ఫాతిమా బీవి అండ్ ఫస్ట్ ఫీమేల్ టీచర్ ఆఫ్ ఇండియా దట్ ఈస్ సావిత్రిబా పూలే. సో నెక్స్ట్ వన్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ డెఫిషియన్సీ ఆఫ్ B3 విటమిన్ గాన తక్కువైపోతే చూడండి, B3 విటమిన్ వల్ల బ్రెయిన్ చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు B3 విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటే మోస్ట్లీ మనకు బ్రెయిన్ రిలేటెడ్ డిసీజెస్ వస్తాయి. అల్జీమర్స్, మెమరీ లాస్ కానివ్వండి, ఇన్సోమ్నియా, ల్యాక్ ఆఫ్ స్లీప్, స్క్రిజోఫ్రీనియా, హెల్యూజినేషన్, సోమ్నాంబులిజం, స్లీప్ వాక్ ఇట్లాంటివన్నీ. అంటే బ్రెయిన్ బాగా పనిచేస్తే ఇట్లాంటి డిసీజెస్ రావు. సో బ్రెయిన్ బాగా పనిచేయాలంటే బాడీకి ఎక్కువ ఆక్సిజన్ ఇవ్వాలి.
మన బాడీలో 20% ఆక్సిజన్ ఓన్లీ బ్రెయిన్ యూటిలైజ్ చేసుకుంటుంది, తెలుసా మీకు? దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో సాధారణంగా జమ్మూ కాశ్మీర్ గురించి మనం చాలా డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి నేను మళ్ళీ చెప్తాను. జమ్మూ కాశ్మీర్ లో మనకి ఇంపార్టెంట్ గా 2 లేక్స్ ఉంటాయి. ఒకటి ఉల్లార్, రెండోది ధాల్ లేక్. ఉల్లార్ లేక్ వచ్చేటప్పటికి ఏంటంటే భారతదేశంలోనే లాంగెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అంటాం. ఇది ఒక జీకే ఫ్యాక్టర్ కింద మీరు గుర్తుపెట్టుకోవాలి. డాల్ లేక్ వచ్చేటప్పటికి ఇండియాలో ఫ్లోటింగ్ ఏటీఎం అనే దాన్ని ఈ మధ్యన SBI డాల్ లేక్ మీద ఓపెన్ చేసింది, ఇనాగ్రేట్ చేసింది. అండ్ ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ కూడా మనకి డాల్ లేక్ మీదే ఉంది. ఇక్కడ పలు ఫెస్టివల్స్ నిర్వహించారు జమ్మూ కాశ్మీర్ లో. ఒకటి గుల్మార్గ్ వింటర్ ఫెస్టివల్ అనేది నిర్వహించారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి బంగాల్ అవామ్ మేళా అనే దాన్ని కూడా ఆర్మీ ఇక్కడ కండక్ట్ చేసింది. దాంతో పాటు ట్యూలిప్ ఫెస్టివల్ అనే దాన్ని కూడా జమ్మూ కాశ్మీర్ లో సెలబ్రేట్ చేశారు. అండ్ దట్టు ఇన్ఫ్రా విషయానికి వస్తే జమ్మూ కాశ్మీర్ లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో టాలెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ని నిర్మించారు. సో దాని పేరు చీనాబ్. ఆర్క్ అయితే కంప్లీట్ అయింది, మిగిలింది కంప్లీట్ అవ్వాల్సి ఉంది. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ఇస్ ద టాలెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఇన్ ద వరల్డ్ విచ్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో అలాంటి జమ్మూ కాశ్మీర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఏ ఇంటర్నేషనల్ కంట్రీ ఇప్పుడు ఇటీవల ఒప్పందం కుదుర్చుకుందంటే దట్ ఈస్ ద దుబాయ్. నెక్స్ట్ కాబట్టి జియోస్పేషియల్ అవుతుంది. జియోస్పేషియల్ ఎనర్జీ మ్యాప్ అంటే ఎనర్జీకి సంబంధించి భారతదేశంలో శక్తి వనరులకి సంబంధించిన స్థలాన్ని, ప్లేసెస్ ని మ్యాప్ ద్వారా ఒక డేటా లాగా రూపొందించడం. సో దానిని ఇస్రోతో కలిపి చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. సో ఇండియాలో తీసుకుంటే ఇది మీకు యూజ్ అవుతుంది జీకే ఫ్యాక్టర్ కింద కూడా. వెస్ట్ బెంగాల్లో ఓల్డెస్ట్ మీకు కోల్ మైన్ ఉంది. సో దాన్ని రాణిగంజ్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓల్డెస్ట్ కోల్ మైన్ ఇన్ ఇండియా రాణిగంజ్, లొకేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్. సో కొంచెం బిజీగా ఉండేదాన్ని ధన్బాద్ జార్ఖండ్ లో ఉంది. సో దాన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సింగరేణి తెలంగాణలో ఉంది. సో ధన్బాద్ అనేది జార్ఖండ్ లో ఉంది. దానికి కోస్టల్ ఏరియా లేదు. సో ఇక్కడ ఎనర్జీ రిసోర్సెస్ ని తీసుకుని ఒడిశా వచ్చి ఇక్కడ నుంచి మిగతా ప్రాంతాలకి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. సో ఈ ట్రాన్స్పోర్ట్ ఏరియా లొకేషన్, ఇక్కడ ఉన్న లొకేషన్, ఇవన్నీ కూడా ఎనర్జీ లొకేషన్స్ అవుతాయి కదా. వీటిని ఏమని పిలవచ్చు అంటే జియోస్పేషియల్ ఎనర్జీ మ్యాప్. దీనిని నీతి ఎవరి హెల్ప్ తీసుకుని రూపొందించిందంటే ఇస్రో. గూగుల్ CEO సుందర్ పిచాయ్ తెలుసు, ఫేస్బుక్ మార్క్ జూకెన్బర్గ్, అండ్ ఇస్రో K. శివన్ గారు, DRDO G. సతీష్ రెడ్డి గారు. సో ఆల్రెడీ 2.0 ఉడాన్ 2.1 ఇట్లాంటి డిఫరెంట్ ఇనిషియేటివ్స్ ఇప్పటి వరకు టోటల్ గా ఎన్ని ఎయిర్పోర్ట్స్ లో ఈ ఉడాన్ అన్నటువంటి ఈ స్కీమ్ ని లాంచ్ చేశారంటే టోటల్ గా 60 అండ్ రూట్స్ వచ్చేసి 387. దట్ ఈస్ అ థింగ్. అదే విధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే October 8th ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ October 8th అండి. October 5th వచ్చేసి వాట్ ఈస్ ద ప్రామినెన్స్ వరల్డ్ టీచర్స్ డే. వరల్డ్ టీచర్స్ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ October 5th. అదే విధంగా October 11th వచ్చేసి దీని యొక్క ప్రామినెన్స్ ఏంటండి నేషనల్ గర్ల్ చైల్డ్ డే. నేషనల్ గర్ల్ చైల్డ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ October 11th. October 20th అయితే మనం నిన్న చెప్పుకున్నాం వరల్డ్ స్టాటిస్టిక్స్ డే. వరల్డ్ స్టాటిస్టిక్స్ డే. దీనితో పాటుగా వరల్డ్ ఆస్టియోపోరోసిస్ డే. వరల్డ్ ఆస్టియోపోరోసిస్ డే ఈజ్ ఆల్సో అబ్జర్వ్డ్ ఆన్ ద సేమ్ డే, దట్ ఈస్ ఆన్ October 20. October 21st ఇంకోటి కూడా సెలబ్రేట్ చేస్తారండి. దట్ ఈజ్ వరల్డ్ అయోడిన్ డెఫిషియన్సీ డే. అయోడిన్ డెఫిషియన్సీ డే. ఈ డేని కూడా October 21st నే సెలబ్రేట్ చేస్తాం. అండ్ October 20th నిన్న అభిదమ్మ డే కూడా October 20th న సెలబ్రేట్ చేస్తాం. Excuse me. So International Day of Democracy is observed on ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామని, ఇట్ సెలబ్రేటెడ్ ఆన్ September 15th. బేసిక్లీ ఈ ఇయర్ యొక్క థీమ్ వచ్చేసి ఏంటంటేనండి స్ట్రెంథనింగ్ డెమోక్రటిక్ రెసిలియన్స్. స్ట్రెంథనింగ్ డెమోక్రటిక్ రెసిలియన్స్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఫ్యూచర్ కైండ్. ఇన్ ద ఫేస్ ఆఫ్ ఫ్యూచర్. దిస్ ఈస్ ద ఇన్ ద ఫేస్ ఆఫ్ ఫ్యూచర్. దిస్ ఈస్ ద థీమ్ ఫర్ దిస్ ఇయర్ 2021 ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ అండి. September 15th సెలబ్రేట్ చేస్తాం. ఈ డే ఇంకొక డే కూడా ఉందండి, ప్రామినెంట్ డే. దట్ ఈస్ ఇంజనీర్స్ డే ఈజ్ ఆల్సో అబ్జర్వ్డ్. That is birth anniversary of మోక్షగుణం విశ్వేశ్వరయ్య గారి బర్త్ anniversary. That is also celebrated as ఇంజనీర్స్ డే అండి. అది కూడా September 15th సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడ ఇంటర్నేషనల్ ఆల్రెడీ ఇండియా ఇప్పటికే చాలా ప్రోగ్రామ్స్ ని కన్సిడర్ చేసింది. ఉత్తరాఖండ్ విషయానికి వస్తే భారత్ వాటికా లాంటి ఫారెస్ట్ ని స్టార్ట్ చేసింది. అండ్ ఉత్తరప్రదేశ్ లో సంస్కృతిక్ అనే ఫారెస్ట్ ని స్టార్ట్ చేసింది. గుజరాత్ లో జెన్ రాక్ గార్డెన్ అనే దాన్ని స్టార్ట్ చేసింది. మధ్యప్రదేశ్ లో దేవారణ్య అభియాన్ లేదా దేవారణ్య యోజన లాంటి ఫారెస్ట్ ని స్టార్ట్ చేసింది. ఇలా డిఫరెంట్ ఫారెస్ట్ తో ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్న ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వల్ల, మిగతా ప్రాబ్లమ్స్ వల్ల దాదాపుగా ఇండియా ఫ్యూచర్ లో 18% ఆఫ్ ఇట్స్ ట్రీస్, దాని యొక్క ట్రీస్ ని కోల్పోబోతుంది అని చెప్పడం కూడా జరిగింది. persons is observed on it is observed on when అంటే July 30th న ఈ వరల్డ్ డే అగేన్స్ట్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ అని అంటే ఇల్లీగల్ గా పర్సన్స్ ని మేల్స్ అయినా ఫీమేల్స్ అయినా స్లేవ్స్ రూపంలో కానీ ఇతరత్ర దేశాలకి ఇల్లీగల్ రూపంలో, అదే విధంగా ఇంకా ఇతరత్ర ఇల్లీగల్ యాక్టివిటీస్ కి కూడా చైల్డ్ లేబర్ కింద వాడుకోవడం, ఇంకా వేరే ఇతరత్ర యాక్టివిటీస్ కి వాడుకోవడం ట్రాఫికింగ్ అని అంటామండి. అది హ్యూమన్ ట్రాఫికింగ్. అది కేవలం ఫీమేల్ పర్సన్స్ కి మాత్రమే కాదండి. ఫీమేల్ అయినా మేల్ అయినా చిల్డ్రన్ అయినా ఎవరి విషయంలో అయినా సరే ఇల్లీగల్ గా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి రవాణా చేసి ఇల్లీగల్ యాక్టివిటీస్ లో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే అట్లాంటి దాన్ని హ్యూమన్ ట్రాఫికింగ్ అని అంటారు. వీటన్నిటికీ అగేన్స్ట్ గా ఈ వరల్డ్ డే అన్నటువంటి దాన్ని అబ్జర్వ్ చేస్తారు. as we have approached the end of July. ఈ జూలైలో ఉన్నటువంటి జూలై మంత్ లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ డేస్ విషయానికి వద్దాం ఒకసారి. July 1st వచ్చేసి వాట్ ఇస్ ద ప్రామినెన్స్ ఆఫ్ July 1st అండి? నేషనల్ డాక్టర్స్ డే. నేషనల్ డాక్టర్స్ డే సెలబ్రేట్ చేస్తాం. దీనితో పాటుగా దీనికి ఇంకా July 1st కి ఇంకా ప్రామినెన్స్ ఉందండి. అది నిన్న క్లాస్ లో చెప్పాను ఆల్రెడీ. వచ్చేసి ఏమేమి ఉన్నాయంటే డిజిటల్ ఇండియా స్కీమ్, దీని యొక్క 6th యానివర్సరీ సెలబ్రేషన్. అదేవిధంగా SBI ఫౌండేషన్, SBI వారి 66th ఫౌండేషన్ డే కూడా ఈ July 1st ని అబ్జర్వ్ చేస్తారు. ఇది మాత్రమే కాదండి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ డే, GST డే కూడా July 1st ని సెలబ్రేట్ చేస్తాం. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డేస్. ఇంకొకటి July 2nd వచ్చేసి ఏంటి అంటే వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే. వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే వచ్చేసి July 2nd న సెలబ్రేట్ చేస్తారు. అదేవిధంగా July 4th వచ్చేసి
వచ్చేసి యుఎస్ ఇండిపెండెన్స్ డే. జూలై 4th ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ యుఎస్ ఇండిపెండెన్స్ డే అండి. జూలై 6th వచ్చేసి వరల్డ్ జూనోసిస్ డే. వరల్డ్ జూనోసిస్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ జూలై 6th అండి. జూలై 11th వచ్చేసి స్పెషాలిటీ ఏంటి అని అంటే వరల్డ్ పాపులేషన్ డే. వరల్డ్ పాపులేషన్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ జూలై 11th అండి. అదేవిధంగా జూలై 12th వచ్చేసి వరల్డ్ మలాలా డే. మలాలా యూసుఫ్జై గారి బర్త్ యానివర్సరీ సందర్భంగా దాన్ని కమెమరేట్ చేస్తూ దాన్ని సెలబ్రేట్ చేస్తూ జూలై 12th వరల్డ్ మలాలా డేగా సెలబ్రేట్ చేస్తాం. అదేవిధంగా జూలై 18th వచ్చేసి ఏంటి అంటే వరల్డ్ డే ఆఫ్ నెల్సన్ మండేలా. నెల్సన్ మండేలా డే జూలై 18th అబ్జర్వ్ చేస్తారండి. అదేవిధంగా జూలై 27th అయితే ఇట్ ఇస్ ద డెత్ యానివర్సరీ ఆఫ్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. జూలై 28th వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఇంటర్నేషనల్ డే ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఆర్ నేచర్ కన్జర్వేషన్ అన్న కూడా ద సేమ్ థింగ్. అదేవిధంగా జూలై 29th వచ్చేసి ఏంటి అంటే ఇంటర్నేషనల్ ఆర్ వరల్డ్ టైగర్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ జూలై 29th. See, all these are several other important days, major important days that are celebrated in the month of July. These are things అండి.